ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎలా ఉండే సార్? సిచ్యువేషన్ ఎలా ఉండే? నార్మల్ ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను, మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తున్నారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది. లోపలికి వెళ్తే అల్లు అర్జున్ అప్పుడే వచ్చారు. రాగానే ఇట్లా ఒకటేసారి పబ్లిక్ అనేది అంతా జామ్ అయిపోయింది. నేను మా పాప పక్కకున్నాము, మా మిస్సెస్ బాబు కొద్దిగా ముందుకెళ్ళారు. ఆ పుషింగ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను కాల్ చేస్తే ఆ లోపల ఉన్నా అని చెప్పింది. అయితే రష్ ఎక్కువ కదా, పాప ఉందని నేను బయటనే నిలబడ్డాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ మా పాప ఏడుస్తూ ఉంది. నేను మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ వచ్చి థియేటర్ దగ్గర ఆడితే అప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళు వీడియో చూపిస్తే ఆ వీడియోలో మా బాబాయ్ అంటే ఆ మా బాబాయ్ అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నారు. అక్కడ తీసుకెళ్ళి తీసుకొని తీసుకెళ్ళారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ చిక్కడపల్లి క్లియర్ చేయాలి, చిక్కడపల్లి క్లియర్ చేసుకొచ్చారు. దాని తర్వాత ఇంకా ఏమైంది సార్ నాకు భయం వేసింది సార్, చెప్పండి సార్, నాకు భయం వేసింది, నాకు వీలైంది కరెక్ట్ సార్ అంటే ఏం లేదు అంతా ఓకే అంటే మా మిస్సెస్ కూడా కనిపిస్తారు. మిస్సెస్ మాకు తెలియదు, టైం పడుతుంది చేస్తున్నాము అది సరే అని ఇక్కడ అక్కడ నుంచి ఒక మౌనిక మేడం అని ఇక్కడ నేమ్స్లో ఉన్నారు, నేమ్స్కి వచ్చేసేయండి అని కాల్ చేశారు. ఇమీడియట్ కాల్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇట్లా వెంటిలేటర్ మీద పెట్టారు. ఒక 48 అవర్స్ అయితే తెలుస్తుంది అది ఇది అని ఆ హాస్పిటల్లో మాట్లాడుతుంటే 2 o'clockకి ఆ మేడం పిలిచి ఇట్లా ఖాళీగా ఉన్నారు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ బాబు ఎక్కడ ఉంటారు మీరు? వాళ్ళు